ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ ప్రభువు నామం పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామం ధరించిన మనము జీవం గల దేవుని దర్శించడానికి ఎంతో ప్రేమతో, ఎంతో సంతోషంతో దేవుని సన్నిధిలో కూడి కొనియాడడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువు నామం పేరట మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే మన యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడు, రక్షించే దేవుడు, మన మొర విని మనల్ని కాపాడే దేవుడు. అంతేకాదు మనకు అనేక కష్టాల్లోనూ, బాధల్లోనూ, సుఖాల్లోనూ మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది దేవుని యొక్క ప్రేమ. దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కొనియాడుతూ అనేక సందర్భాల్లో మనము చాలా విషయాల పట్ల ధైర్యం కలిగి ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో అధైర్యం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనం చెక్కు చెదరకుండా మనోబలంతో, మనోధైర్యంతో దుఃఖాన్ని పక్కన పెట్టి సంతోషముగా దేవుని సన్నిధిలో కనిపించి ఆయన్ని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. అయితే మనం పాటలతో స్తుతిస్తాం, వాక్యంతో స్తుతిస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అయితే దేవుని సంఘంలో మన పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా మనం ఒకసారి దృష్టించవలసిన వాళ్ళమే ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు నేను చెప్పవలసినటువంటి వాక్యం, బైబిల్ ప్రకారంగా మనం తెల్లవారితే చాలాసార్లు చాలా సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాం. అనేక సమస్యలు మన చుట్టూ ఉంటాయి. అయితే ఈ సమస్యలు కొన్నిసార్లు మనం ఈజీగా పక్కన పెట్టేసే సమస్యలు ఉంటాయి. కొన్ని మనకి తలనొప్పులు వచ్చే సమస్యలు ఉంటాయి. కొన్ని మనం చూసి చూడనట్టు వదిలేసే సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు మనకు తెలియకుండానే అందులో మనం ఇరుక్కుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ సమస్యల్లో బైబిల్ ప్రకారంగా మనం మనుషులకి ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి మనం సరిపోతామా లేదా అనేటువంటి విషయం గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే మనుష్యులకి తీర్పు తీర్చవచ్చా? బైబిల్ ప్రకారంగా మనుష్యులకు మనం తీర్పు తీర్చవచ్చా? అయితే తీర్పు తీర్చడానికి ఈ లోకంలో అయితే ఒక అర్హత ఉండాలి. ఏ అర్హత ఉండాలి? ఒక కోర్టుకి వెళ్ళామనుకోండి, ఆ కోర్టులో ఎవరు పడితే వాళ్ళు నోరిప్పి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎలా ఉండాలి? ఖచ్చితంగా లా చదువుకోవాలి. లా చదువుకుని అందులో మంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి, మంచి టాకింగ్ పవర్ ఉండి, వాగ్దాటి ఉండి, బాగా మాట్లాడేటువంటి వాక్శక్తి ఉంటే ఆ వ్యక్తిని ఒక లాయర్గా నియమించుకుంటారు. అదే మనం ఒక కేసు అప్పగించాలన్నా ఒక లాయరు, మంచి వ్యక్తి, బాగా మాట్లాడే వ్యక్తి, మన తరపున మంచిని చెడ్డను మంచిగా చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఈ లోకంలో మనం అపాయింట్ చేసుకుంటాం. అయితే దేవుని వాక్యంలో మాత్రం తీర్పు తీర్చడం అంట చాలా సులువట. ఇక్కడ ఈ లోకంలో అయితే తీర్పు తీర్చడానికి ఒక లాయర్ని పెట్టుకోవాలన్నా, ఒక జడ్జిని కలవాలన్నా ముందు ఇవి రెడీ చేసుకోవాలి. ప్రతి నిమిషం కూడా ఆ వ్యక్తికి ఇవి చెల్లిస్తూనే ఉండాలి. ఈరోజు వాయిదా పడిపోయినా ఖచ్చితంగా ఆ వాయిదా ప్రకారం అతనికి డబ్బులు చెల్లించాల్సిందే. మరలా నెక్స్ట్ వాయిదాకు వెళ్ళినప్పుడు మరలా డబ్బులు చెల్లించాలి. ఇలా ఈ విధంగా అనేక విధంగా పైకొని చెల్లించవలసి ఉంటుంది. సొమ్ములు పట్టుకెళ్ళవలసి ఉంటుంది. మనిషి గొల్లైపోతూ ఉంటాడు. కనబడనటువంటి జలగలు అన్నమాట న్యాయం చెప్పేవాళ్ళు. అంటే అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం కూడా లాయర్స్ అందరూ కూడా అదే పరిస్థితి. అయితే ఇక్కడ మనకి బైబిల్ వాక్యంలో మాత్రం ఈ న్యాయం చేసుకోవాలన్నా, ఈ న్యాయం మాట్లాడాలన్నా, ఈ న్యాయ ప్రకారం మనం జీవించాలన్నా పైసా ఖర్చు పెట్టక్కర్లేదండి. ఒక్క బైబిల్లో మనం వాక్య ప్రకారం జీవిస్తూ సింపుల్ అన్నమాట, వెరీ సింపుల్, వెళ్ళలేనటువంటి ట్రీట్మెంట్, వెళ్ళలేనటువంటి జడ్జిమెంట్ మనం ఇతరులకు ఇవ్వచ్చు, మనకి ఇతరులు ఇవ్వచ్చు. దీనికి ఏమీ ఖర్చు లేదు. ఖర్చు లేనటువంటి ఈ తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. ఏంటంటే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చి సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. అయితే ఆయన వచ్చి వెళ్ళిపోయారు. చూడండి, మన కుటుంబస్తులు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా చనిపోయిన తర్వాత 1 సంవత్సరం బాధపడతాం, 2 సంవత్సరాలు బాధపడతాం. బాధ అంటూ మనసులో ఉంటుంది, కానీ వాళ్ళ గురించి మాత్రం అదే విధంగా ఆలోచిస్తే మన పనులు మనం చేసుకోలేం. దానికి దేవుడు ఏం చేశాడంటే మరుపుని పెట్టాడు. ఆ మరుపు ద్వారా మనం మన దైనందినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం హ్యాపీగా మన జీవితాన్ని బాధపడుతూనే, ఓ పక్కన బాధ ఉంటుంది, బాధ ఎట్టి పరిస్థితులను పోదు, కానీ తప్పదు కాబట్టి మనం కొంచెం ఆ పక్కన విషయాన్ని పెట్టి మన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఈయన యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఆయన ఇప్పటికీ మీరు మర్చిపోలేదు, నేను మర్చిపోలేదు, వాళ్ళు మర్చిపోలేదు, ఎవ్వరూ మర్చిపోలేదండి. మర్చిపోయామా?
లేదండి. కేవలం ఆయన మీద ప్రేమతో, ఆయన చూపించినటువంటి కనికరంతో జీవిస్తున్నటువంటి మనం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. మన కుటుంబస్తుల్ని, మన బంధువుల్ని, మన ఆత్మీయుల్ని మనం జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు కానీ చనిపోయిన వారిలో యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోలేనటువంటి వ్యక్తి దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి, దేవుని నమ్మినటువంటి విశ్వాసి ఎవరు కూడా మర్చిపోలేరు. ఖచ్చితంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఆయనకి ప్రార్థన చేస్తున్నాము, ఆయనకు కొనియాడుతున్నాం. అయితే ఇక్కడ ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు కానీ, అద్భుత క్రియలు కానీ ఏ మీడియా కవర్ చేయలేదండి. ఇప్పుడు చీమ చిటుక్కుమంటే మీడియా మైకులు పట్టుకుని వస్తుంది. ఆ రోజుల్లో ఏ పేపర్లోనూ యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల గురించి రాయలేదు, ఎవ్వరు కూడా కొనియాడలేదు. ఏ టీవీలో కూడా ఏ ప్రోగ్రాములు లేవు, టీవీలు లేవు ఆ రోజుల్లో, పేపర్ లేదు, మీడియా లేదు, ఏమీ లేవు. కానీ ఆయన యొక్క క్రియలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఘనపరుస్తూనే, మనం ఆయన్ని గమనిస్తూనే జ్ఞాపకం చేసుకుంటూనే జీవిస్తున్నాం. అవునా కదండి? అవును. 1,00,000 కోట్ల హృదయాల్లో ఆయన ఉన్నాడు ఈరోజు. ప్రతి కుటుంబంలోనూ ఆయన ఉన్నాడు ఈరోజు. ఆయన గణపరుస్తూనే ఉంటున్నాం మనం. మనకి ఏదైనా కష్టం రాగానే మన తల్లి తండ్రిని గుర్తు చేసుకోం, మనం దేవుని గుర్తు చేసుకుంటాం. అక్కడే మనకు విడుదల వస్తుందని మనకు ఒక ధైర్యం. కాబట్టి ఆయన ఒక మంచి విషయాన్ని మనతో పంచుకోవాలనుకుంటున్నారు. ఏమిటంటే అక్కడ శిష్యులతో మాట్లాడుతూ శిష్యులు అడిగారట, మేము తీర్పు తీర్చవచ్చా అని అడిగారంట. అప్పుడు ఆయన కొన్ని విషయాలు మనతో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకండి, మీ గురించి తీర్పు తీర్చబడదు. ఇదేంటి? మనం తీర్పు తీర్చకపోతే మనకు తీర్పు ఉండదా? అబ్బా ఎంత బాగుంది ఈ మాట అని అనుకోవచ్చు మీరు. కానీ ఇది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటున్నారంట. ఎలా అర్థం చేసుకుంటున్నారు? నేను ఇతరుల విషయంలో ఏలు పెట్టకుండా ఉంటే నాకు తీర్పు ఉండదంట అని కొంతమంది. ఎవరైనా వ్యక్తిగత విషయాల్లో తప్పు చేస్తే నేను మాట్లాడకుండా ఉంటే నాకు తీర్పు జరగదంట. అంటే డిఫరెంట్ ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయాన్ని మనం మనకు అనువైన రీతిలో అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. ఏంటంటే వాక్యంని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా చెప్పితే అది ఎలాంటి సమస్యలే తెచ్చిపెడుతుంది. ఏంటి, నేను ఇతర విషయంలో తీర్పు తీర్చకుండా ఉంటే నాకు తీర్పు జరగదా అంటే ఐఎమ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉండొచ్చు, నేను ఏ తప్పు చేసినా నాకు తీర్పు ఉండదట అనే విషయాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు వారు యూదుల మతబోధకుల గురించి, యూదులు శిష్యుల గురించి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆయన అక్కడ ఒక మాట చెప్తున్నారంటే ఏమనంటే, శిష్యులారా ఇలా వినండి. ఏంటంటే అక్కడ ప్రజలకు కూడా చెప్తున్నారంట, యూదులు చాలా విషయాల్లో చాలా నిష్టగా ఉంటారట. నిష్టగా ఉండటమే కాకుండా వాళ్ళు తీర్పు అనేది ఎప్పుడు తీర్చాలి అనే విషయం గురించి కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్ల ప్రకారం మాత్రమే వాళ్ళు తీర్పు ఇతరులకు తీరుస్తారు. ఆ పాయింట్లు ఏంటంటే విద్య. ఆ పాయింట్లు అన్నీ కూడా మన ద్వారా నెరవేర్చబడితే భూలోకంలో కానీ పరలోకంలో కానీ వాళ్ళకి ఏ సమస్య రాదు అని చెప్తున్నాడంట. ఎవరో యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్తున్నారు. ఏమనంటే ఈ యూదులందరూ కూడా విద్యకి చాలా ప్రాముఖ్యత ఇస్తారట. విద్య అంటే నేను చదువుకోవడమే కాకుండా పక్క వాళ్ళు కూడా చదువుకునేటువంటి పరిస్థితి వాళ్ళు కల్పిస్తారు. రెండో పాయింట్ తీసుకున్నప్పుడు రోగులను దర్శించుట. మనం పక్క వాళ్ళకి బాగోకపోతే వెళ్దాం అనుకుంటాం, కానీ వాళ్ళు ఒక పనిగా పెట్టుకుంటారంట, ఒక అంశంగా పెట్టుకుని వాళ్ళు దర్శిస్తారట. ఖచ్చితంగా రోగులను దర్శిస్తారు. మూడోది ఆతిథ్యం. పేదవాళ్ళని ప్రేమించటంలో వాళ్ళు చాలా కఠినంగా ఉంటారంట. కఠినం అంటే ప్రేమ, ఖచ్చితంగా చెయ్యాల్సిందే, నేను చేసి తీరాలి అనేటువంటి ఒక కఠినత్వం కలిగి ఉంటారు. అంటే ఆతిథ్యం విషయంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అధిగమించరన్నమాట. ఆతిథ్యం ఇచ్చే వరకు నిద్రపోరు. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ చూపించే విషయంలో చాలా గట్టిగా ఉంటారట. ప్రార్థన చేస్తారంట వాళ్ళు. ఇన్ని విధాలుగా చేస్తే తీర్పు తీర్చే విషయంలో ముందుకు వెళ్ళొచ్చని యేసు ప్రభు వారు తన శిష్యులకి
చెప్తున్నారు. ఆ యూదులు ఈ విధంగా ప్రవర్తిస్తారు, ప్రార్థన చేసుకుంటారు. 5వ పాయింట్ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తారట. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు ఉంటాయి కదండీ! ఆ ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞ వాళ్ళు పాటించేలాగా వాళ్ళ పిల్లల్ని పెంచుతారంటండి. పెద్దవాళ్ళు కాదు. వాళ్ళకి పుట్టిన పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా మనం అ, ఆలు ఎలా నేర్పిస్తాం తెలుసు కదండీ మీకు. అ, ఆలు నేర్చుకోలేదనుకోండి పెద్దయిన తర్వాత వాడు నేర్చుకోలేడు చదువు. చిన్నప్పటి నుంచి ఏబీసీడీ, ఇప్పుడు ఏబీసీడీలు మా టైంలో అయితే అ, ఆ అవి నేర్పించేవారు. ఆ నుంచి బండిరా వరకు, కా నుంచి అహా వరకు, అక్కడ వరకు నేర్పిస్తూ ఉండేవారు. అయితే వీళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ప్రేమ అంటే ఏమిటి, దేవుని ఆజ్ఞలంటే ఏమిటి, దేవుని పట్ల విధేయత కలిగి ఎలా ఉండాలి అనే విషయం గురించి పిల్లలకి నూరు పోస్తారంటండి. ఇంకొకటి చెప్పినప్పుడు ఇతరుల గురించి మంచిగా ఆలోచించడం. ఇంకా దీన్ని మించినటువంటి తీర్పు ఏముంటుంది చెప్పండి? తీర్పు తీర్చవలసిన పనే ఉండదు. వాళ్ళకి మనం తీర్చక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళు తీర్చుకోక్కర్లేదు. ఇన్ని విషయాలు వాళ్ళ యూదులు పాటిస్తూ ఉంటారు. తీర్పు తీర్చుటలో దయ చూపుట వాళ్ళు ఎక్కువగా చేస్తారంటండి. అంటే ఏది మంచి, ఏది చెడు తీర్పు తీర్చుటలో పవిత్రమైనటువంటి విధి అని చెప్తారంట. వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా నూరు పోస్తున్నారో చూడండి. మనం కూడా అదే పరిస్థితి చెయ్యాలి. ఎలా అంటే తీర్పు తీర్చటంలో ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఇతరుల విషయంలో న్యాయమే మాట్లాడాలి. ఇతరుల విషయంలో మంచిగా ఆలోచించాలి. ఆజ్ఞలన్నీ పాటించాలి. ఇవన్నీ యూదులంట వాళ్ళ ప్రజలకి, వాళ్ళ పిల్లలకి, ఆ విశ్వాసం అందరికీ నేర్పిస్తారట. ఆ విధంగా ఉన్నట్టయితే ఈ 7 పాయింట్లు నీలో ఉన్నట్టయితే నువ్వు తీర్పు తీర్చవచ్చు అని ఆయన చెప్తున్నారు. అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే శిష్యులకి, క్రైస్తవ లోకానికి, నువ్వు తీర్పు తీర్చే ముందు నీవు ఎలా ఉన్నావు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 66 పుస్తకాల్లో కూడా 2 తీర్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని తీర్పు, మనుషుని తీర్పు. దేవుని తీర్పు, మనుషుని తీర్పు. దేవుని తీర్పు చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. మనుషుని తీర్పు ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే అటు ఇటుగా ఉంటుంది. మనిషిని బట్టి తీర్పిస్తూ ఉంటారు, మనిషిని బట్టి ప్రేమను చూపిస్తూ ఉంటారు. అయితే దేవుని తీర్పు అలా ఉండదు. ఎస్ ఆర్ నో అంతే, ఇదా అదా అనే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఒక్కసారి చదువుకుందామండి. మనుషుని తీర్పు గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఒకసారి చదువుకుందామండి. మీరు తీర్పు తీర్చకుడి, తీర్చబడదు. తీర్పు తీర్చబడును. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటం నీకు తేటగా కనబడదు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మల్ని గురించి మీరు తీర్పు తీర్చబడదు. మీరు కొలత కొలుచు చెప్పనే కొలత కలవబడను. మీరు పేదవారికి ఏ కొలత కొలుస్తారో, మీరు ఇతరుల పట్ల ఏ న్యాయాన్ని అయితే కొలుస్తారో అదే కొలత మీకు కూడా కొలవబడుతుంది. ఏ న్యాయం అయితే మీరు చెప్తారో, ఏ మంచి అయితే చెప్తారో, ఇతరుల పట్ల ఏ ప్రేమ అయితే చూపిస్తారో అదే ప్రేమ మీ పట్ల కూడా చూపించబడుతుంది అని ఇక్కడ ఖండితంగా వాక్యం చెప్తుంది. మనలో మార్పు వస్తేనే ఎదుటివారి విషయంలో మనం మారగలం. ముందు మనలో మార్చుకోమంటున్నాడండి. ఎలా అంటే అనగా కంటిలో నున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయనమని చెప్పనేలా. ఈ కంటిలో నున్న దూలం అన్నప్పుడు నేను చిన్నప్పుడు ఏమనుకునేదానంటే దూలం అంటే పెద్దది కదా, అది ఎలా తీస్తారు అసలు? అది మామూలుగా చదువుకున్నప్పుడు చిన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కొంచెం పెద్ద అయ్యాక వాకి వింటూ 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 ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఈ దూలం అనేది ఏంటంటే మనిషిలోని బలహీనత. మనలో పెద్ద బలహీనతలు ఉంటాయండి, సరిదిద్దులేనటువంటి బలహీనతలు ఉంటాయి. ఎదుటి వారికి మనం రోల్ మోడల్గా ఎలా ఉండగలం? నీ కంటిలోనున్న దూలాన్ని తీసివేసి ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్నటువంటి బలహీనతలను చూడు. నీలో ఉన్నటువంటి బలహీనతను తీసివేసి ఎదుటి కంటిలో ఉన్నటువంటి బలహీనతని తీసివేయి అని ఆయన అక్కడ వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అయితే ఎదుటివారు తప్పులు గుర్తిస్తే నీ కంటిలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని,
నీ కంటిలో ఉన్నటువంటి సమస్యల్ని అన్నీ కూడా నీవు ముందు శుభ్రం చేసేసుకోవాలట. అప్పుడే ఆటోమేటిక్గా నువ్వంటే ఎదుటి వాళ్ళకి గౌరవం వస్తుంది, నువ్వు చెప్పితే వాళ్ళు వింటారు కూడా. 24 గంటలు అందరి తప్పుల గురించి ఆలోచిస్తూ అందరి బలహీనతల్ని కూడా మనం క్యాష్ చేసుకోవాలని కోరుకుంటే కనుక అది దేవునికి ఇష్టమైనటువంటి తీర్పు కాదంటండి. అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే మన కంటిలో ఉన్నటువంటి దూలం అంటే బలహీనతలన్నీ కూడా తీసివేసి ఎదుటి వారిలో ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వు చెప్పడానికి సరిపోతావు. నీవు పవర్ఫుల్గా, నీవు యథార్థతగా, నీవు న్యాయబద్ధముగా కనిపిస్తే ఆటోమేటిక్గా ఎదుటివారి యొక్క నలుసుని తీసివేయడానికి నీకు అర్హత ఉంటుంది. ఇట్టి తీర్పు ఆయనకు నచ్చని తీర్పు ఏంటి? నీ కంటిలో ఉన్నటువంటి బలహీనతను అలాగే ఉంచి నీ శరీరంలో ఉన్నటువంటి కష్టాలు, కోపము, నష్టాలు, అసూయ, ద్వేషము ఇవన్నీ అలాగే ఉంచుకుంటావు ఎదుటి వాళ్ళ మీద. కానీ నీ కంటిలో నలుసుని తీస్తాను రా అని అంటున్నావంట నువ్వు. అంటే నీలో తప్పు ఉందిరా అని ఏలు పెట్టి చూపిస్తున్నావట. అది దేవునికి ఇష్టమైనటువంటి తీర్పు కాదు. అయితే నీవు తీర్పు తీర్చుకోకుండా ఎదుటి వాని విషయంలో జోక్యం చేసుకుంటే నీకు చాలా గట్టి తీర్పు ఇస్తాడట ఆయన. ఇటువంటి తీర్పు ఆయనకి నచ్చని తీర్పు. రోమా రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావుడు, దేని విషయంలో తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నేరస్తుడవని ఎంచుకొనుచున్నావు. నీవును అట్టివాటినే చేస్తూ దేవుని తీర్పు తప్పించుకోలేవు. నువ్వు చేసేవన్నీ తప్పులు, కానీ ఎదుటివాని యొక్క తప్పులు మనం ఎత్తడానికి చూస్తున్నామట. ఈ తీర్పు దేవునికి ఇష్టమైన తీర్పు కాదు. అంటే కన్ను చెడినదైతే ఇతరుల కష్టం కూడా మనం చూడలేమటండి. మన కన్ను చెడిపోయిందనుకోండి, ఇతరుల కష్టాన్ని కూడా మనం సంతోషపడతామట. అటువంటి పరిస్థితి నీలో తెచ్చుకోకు. దేవునికి ఇష్టమైనటువంటి తీర్పు తీర్చాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నీ దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి, నీ కన్నుల్ని పరిశుభ్రం చేసుకోవాలి, నీ ఆత్మని పరిశుభ్రం చేసుకోవాలి. అప్పుడే నీవు తీర్పు తీర్చుటకు సరిపోతావని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5, లోకా సువార్త 18 నుంచి 9, రోమీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 ఈ వచనాలన్నిట్లో కూడా తీర్పు గురించి గట్టిగా చెప్పబడుతుంది. అయితే మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్కసారి ఒక వచనం చదువుదాం. రోమీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి ఒకసారి. చూడండి, నీ కాఠిన్యం, నీ కఠినత్వం అలాగే ఉంటుంది. మార్పు చెందనటువంటి నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు అనగా సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే పోజేసుకుంటున్నావంట. ఉగ్రత అంటే బాధ, ఉగ్రత అంటే కష్టాలు, ఉగ్రత అంటే దేవుని యొక్క కోపాన్ని నువ్వు పోజేసుకుంటున్నావంట. నీ కఠినత్వం అలాగే ఉంటుందంట, నీ మనసు అలాగే ఉంటుంది, ఏ మార్పు నీలో లేదు. కానీ ఇతరులకు మాత్రం తీర్పు తీర్చడానికి మనం సిద్ధంగా ఉంటున్నాం. గమనించండి, మన యొక్క మనసుని మనం ఏ విధంగానైనా మలుచుకునేటువంటి కెపాసిటీ మనకు ఉందండి. మన మనస్సు మనం ఏం చెప్తే అదే వింటది. మన మనసుని మనం ఎలా కీస్తే అలా నడుస్తుంది. అది మన చేతిలోనే ఉంది. కాబట్టి ఏ మార్పు అయినా అది నీ చేతిలోనే ఉంది. ఏ మార్పు అయినా నీ మనసు ద్వారా నువ్వు చేయగలవు. తీర్పు తీర్చుతున్నవాడు మొట్టమొదట తనను తీర్పు తీర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది దేవునికి నచ్చని తీర్పు. కాబట్టి ముందు ఏం చేయాలంట? తీర్పు తీర్చాలి అని నువ్వు ఎదుటివారి యొక్క కంటిలో నలుసుని తీయాలి అని అంటే నీ మనసులో ఉన్నటువంటి దూలాన్ని, నీ ఆత్మలో ఉన్నటువంటి దూలాన్ని, దూలం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? బలహీనత. ప్రతి బలహీనతని తీసివేసి బయట పడేయాల్సిందిగా దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. 31వ వచనంలో, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక యుందుము. ముందు చెప్పాను కదండి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అనంది కదా. ఇక్కడ ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకుంటే అప్పుడు మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక యుందుము. అంటే దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా హెచ్చరింపబడతాం.
అదండి, అర్థమైంది కదా. ఇక్కడ ఏ విధంగా మనకు మనం తీర్పు తీర్చుకోవాలంటే వాక్యంతో పరిశీలించుకోవాలట. వాక్యంతో పరిశీలించుకోవాలి, విమర్శించుకోవాలి, సరిచేసుకోవాలి, ఇతరులతో కలిసి జీవించాలి. ముందుగా నీకు నువ్వు మంచితో సహవాసం చేయాలి. ఈ విధంగా జీవిస్తే నీకు తీర్పు తీర్చబడదు. ఇవన్నీ నువ్వు చేసేస్తుంటే నీకేం తీర్పు తీర్చబడుతుందండి? మనకేం తీర్పు తీర్చబడుతుంది? ఆల్మోస్ట్ మనం పరీక్షించేసుకున్నాం, పూర్తిగా ప్రక్షాళన చేసేసుకున్నాం, స్వస్థపడిపోయాం, తర్వాత ఆత్మవిమర్శ చేసుకున్నాం. ఇంకా మనకు తీర్పు అనేది అవసరం లేదు. అంటే కఠినత్వం పూర్తిగా నిర్మూలించేసుకున్నాం. రెండోదిగా దేవునికి నచ్చే మనుషుల తీర్పులు. దేవునికి కొన్ని తీర్పులు నచ్చుతాయంట. ముందేమో నచ్చని తీర్పు, ఆ నచ్చని తీర్పు ద్వారా మన మనస్సుని పరీక్షించుకుని విమర్శించుకుని సరి చేసుకుంటే ఆయనకి నచ్చుతాం. మన తీర్పు, మనం ఇచ్చేటువంటి తీర్పు ఆయనకి నచ్చుతుంది. ఇక్కడ దేవునికి నచ్చే మనుషుల తీర్పులు ఏంటంటే, వాస్తవానికండి తెల్లవారితే మనం అనేక మంది సహోదరులను కలుస్తూ ఉంటాం, అనేక మంది బ్రదర్స్ని కలుస్తాం, సిస్టర్స్ని కలుస్తాం, ఇంటి పక్క అక్క చెల్లెళ్ళని కలుస్తాం, చుట్టాలను కలుస్తాం, చాలామందిని కలుస్తాం. కానీ మనకి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఏ బలహీనత ఉందో వెంటనే అర్థమైపోతుందండి. ఎదుటి వారు ఏ విధమైనటువంటి బలహీనతతో ఉన్నారో వెంటనే అర్థమైపోయి మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఆ బలహీనతను మనం చేత్తో పట్టేసుకుంటాం. చేత్తో పట్టేసుకోవడం అంటే ఒక్కసారి ఆ బలహీనతను ఎత్తి చూపడానికి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో, సహోదరులారా చిక్కుకొని ఎడల ప్రతివాడు చూసుకొనిచు మంచి వారిని తీసుకురావాలను. సాత్వికమైన మనసు కావాలంటున్నాడండి. మనలో ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు చాలామందితో మనం ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో. అప్పుడు అలాంటి సందర్భాల్లో వాళ్ళలో ఉన్న బలహీనతను మనం క్యాష్ చేసుకోకూడదంట. నువ్వు మనసుతో, సాత్వికమైన మనసుతో, మంచి మనసుతో అర్థం చేసుకుని ఏం చేయాలట, ఎదరకాలంలో నేను ఇతనికి ఈ విషయంలో మంచి చెడ్డ చెప్పకపోతే దేవుని ద్వారా నేను శోధింపబడతానేమోనని భయముతో నువ్వేం చేయాలంట, అవతల వారిని దారిలోకి తీసుకురావాలట. అంటే నీకు ఏమి లేదు, ఖండించేటువంటి పరిస్థితి లేదు. నువ్వు శోధించబడకుండా దేవుని దగ్గర ఉండాలంటే నువ్వు ఆ రోజు అతను తప్పు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఖండించలేదు కదా అని దేవుడిని శిక్ష విధించేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా నీవు ఏం చేయాలంట, సాత్వికమైన మనసుతో, దయగల మనసుతో నీవు అతనికి నచ్చ చెప్పాలంట. నువ్వు ఈ తప్పు చేస్తున్నావని అనకూడదట. బాబు ఈ తప్పు చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేయకూడదమ్మా, ఈ తప్పు వల్ల నష్టాలు ఉన్నాయమ్మా, ఈ తప్పు వల్ల కీడును తవ్వుకుంటావమ్మా నువ్వు అని ఈ విధంగా అతని మనసుని చక్కగా కన్విన్స్ చేయాలి. ఎలా కన్విన్స్ చేయాలి? నువ్వు ఇలా చేసావనుకో నీ కుటుంబం ఇలా అవుతుంది, నీకు ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా చేయకూడదమ్మా, అలా ఉండకూడదమ్మా అని ఇలా చెప్పాలంట. కానీ అతన్ని కఠినత్వంతో దూషించేటువంటి పరిస్థితికి మాత్రం మనం తీసుకురాకూడదు. నియమ నిబంధనలు ఇక్కడ విధించాడు దేవుడు. ఎవరైనా తప్పులో ఉన్నప్పుడు నియమాలు నిబంధనలు అంటే కఠినత్వం లేకుండా, కాఠిన్యత్వం లేకుండా, కోపంతో కాకుండా ఖండించే విధంలో కూడా ప్రేమ చూపిస్తూ నువ్వు అతను లైన్లో పెడితే ఆటోమేటిక్గా అతను ఎటువైపు తిరుగుతాడండి, మంచి వైపు తిరుగుతాడట. ఎవరైనా ఏ బలహీనతలో అయినా, పాపంలోనైనా, నేరంలోనైనా, కష్టంలోనైనా, శోధనలోనైనా ఉంటే ఆ శోధన వలన మనం పారిపోకూడదంటండి. ఏం చేయాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పాపములో అతను శోధించబడేటప్పుడు ఆ విషయంలో నిన్ను నువ్వు సరిచూసుకో. అంటే ఇప్పుడు అతను ఇన్ని బాధల్లో ఉన్నాడు కదా, రేపటి రోజు ఈ బాధల్లో నేను పడకుండా ఉండాలంటే, ఇతని ద్వారా నేను హింసించబడకుండా ఉండాలంటే, సపోజ్ గమనించండి, మన సహోదరులు బాధలో ఉన్నారనుకోండి, అప్పుడు మనం వెళ్ళి పరామర్శకి వస్తాం. పరామర్శించి వచ్చినప్పుడు అతనిలో మనం ఒక నూతనత్వాన్ని నింపాలి. ఎలా నూతనత్వాన్ని నింపాలి? ధైర్యంగా ఉండండి, బాధలు పడకండి, దేవుడు మిమ్మల్ని విచారిస్తున్నాడు, అంటే దేవుడు మీకు పరీక్ష పెట్టాడు, ఈ పరీక్షలో మీరు నెగ్గే పరిస్థితి మనం రప్పించాలని, తర్వాత మీరు చక్కగా విజయం వైపు వెళ్ళాలని మేము ప్రార్థన చేస్తాము, మీ కష్టాలన్నీ
తప్పిపోతాయి, బాధపడకండి అని ఒక విధమైనటువంటి పవర్ నింపాలి తప్ప దేవుడిని శాపాన్ని ఇచ్చేసాడు, దేవుడిని కష్టాలు ఇచ్చేసాడు, దేవుడిని శిక్ష వేసేసాడు ఈ విధంగా చెప్పకూడదండి. ఒక పక్క అతన్ని ఖండిస్తూనే నువ్వు ఇలా చేయడం వల్ల నువ్వు చాలా డౌన్ అయిపోతావు, ఇలా కాదు నువ్వు ఇలా ఉండాలని అతన్నంట చక్కగా ధైర్యపరచాలట. ధైర్యపరచడం వల్ల అతనిలో ఒక విధమైనటువంటి శక్తి వస్తుంది, ఖచ్చితంగా నేను సాధించగలను అనేటువంటి ఒక ధైర్యం వచ్చి అతన్ని ఒక మంచి దారికి తీసుకుని రాగలం. తప్పు అని చెప్పాలి. దేవుని దృష్టిలో తప్పుని తప్పుగా ఖండించకపోతేనంటండి అది కూడా మన మీద నేరమే. ఈ తప్పు చేసావా, భలే చేసావులే, ఇంకో తప్పు చేయి అని మనం ఎంకరేజ్ చేయకూడదంట. తప్పుని తప్పుగా అని చెప్పకపోతే ఆ యొక్క శ్రమ నీకు ఖచ్చితంగా ఉంటుందట. ఇంకొకటిగా తీర్పు తీర్చట విషయంలో దేవుడు మన నుంచి ఆశించేది ఏంటో తెలుసండి. ఈ లోకంలో న్యాయాధిపతులు చాలామంది ఉంటారు, వాళ్ళు తీర్పు తీర్చుతారు. ఇందాక చెప్పాను మీకు ముందులో, ఆ తీర్పులు కాదండి ఆయనకు కావాల్సింది. నీతి గల దేవుని పిల్లలమైన మనం నీతిగానే తీర్పు తీర్చాలట. అంటే న్యాయం ఎక్కడ తప్పకూడదండి, న్యాయం తప్పకూడదు. నీ బంధువులని ఒకలాగా, పక్క వాళ్ళను ఒకలాగా అస్సలు ఇవ్వకూడదట తీర్పు. ఉన్నది ఉన్నట్టుగా, కఠినత్వమైనా సరే, ఎదుటివారికి బాధ కలిగినా సరే న్యాయాన్ని న్యాయంతోనే తీయాలట. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు చూడండి, న్యాయాన్ని న్యాయంతోనే కొలవాలట. నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలత మనకు కూడా కొలవబడుతుంది. న్యాయమైన తీర్పు తీర్చవచ్చని లేవి కాండంలో 19వ అధ్యాయం 15, 17, 18 వచనాల్లో దేవుడు చెప్పారు. ఏ విధంగానంటేనంటండి, అవతలి వారిలో ఉన్న బలహీనత నీలో ఉంటే తీసేసుకుని అతనిపై పెత్తనం చేయకూడదంట. నాలో ఈ బలహీనత ఉంది కదా అని నీకు తెలుసు, నువ్వు ఏ తప్పులో ఉన్నావో నీకు తెలుసు. నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి, నిన్ను నువ్వు సద్విమర్శ చేసుకోకూడదు. ఏం చేయాలంటే నాలో ఈ తప్పు ఉంది కదా, నేను ఎదుటి వాళ్ళకి నీతి చెప్పడానికి సరిపోతానా అని ఒక్కసారి నీలో నువ్వు విమర్శ చేసుకుని అప్పుడు అతన్ని పిలిచంట ఎలాగ చెప్పాలంట, ఒంటరిగా మాట్లాడాలట కూర్చోబెట్టి. బాబు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీకు తెలుస్తుందా, నువ్వు నలుగురిలోనూ చులకనైపోతావు, నలుగురికి నువ్వు గుర్తింపు వచ్చేస్తుంది, నువ్వు ఈ పని చేస్తున్నావని అని ఒంటరిగా కూర్చోబెట్టి చెప్పమంటున్నాడు దేవుడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమంది అయితే వెంటనే మెల్ట్ అయిపోతారు, మారిపోతారు. కానీ కొంతమంది కొంచెం గట్టి కేసులు ఉంటాయండి, వాళ్ళు మారరు. అప్పుడు ఏం చేయాలంటే 2-3 చెప్పించాలంట. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటిది కూర్చోబెట్టి నువ్వు చేసేది చాలా లోపం, నువ్వు చేసేది నీ కుటుంబానికి అవహేళనగా ఉంటుంది, నువ్వు చేసేది చాలా పొరపాటు, ఈ పని నువ్వు చేయకు. స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, ఈ లోకంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో 2-3 కూర్చోబెట్టి తప్పుని తప్పుగా చెప్పించాలట. అంతేగాని తప్పుకి సబ్బు షుగర్ కొట్టకూడదనమాట. ఇక్కడ ఇంకనే వినకపోతే వాడిని ఏం చేయాలంటే వదిలిపడేయాలట. తప్పు చేసేవాడు మాట వినకపోతే వదిలిపారేసి మనం చేయవలసిన పని ఏంటంటేనంట ప్రార్థన చేయాలంట. అతని గురించి అతని మనసు కరిగించుదేవా, అతన్ని సిద్ధపరచు, అతన్ని తప్పుని తెలుసుకునేటువంటి పరిస్థితి మనసు అతనికి కలిగించు, కఠినత్వాన్ని తీసివేయి అని ప్రార్థన గట్టిగా చేస్తే ఆటోమేటిక్గా కొంతకాలానికి అతనిలో మార్పు వచ్చి మళ్ళా దేవుని సన్నిధికి రావడం, తప్పును వదిలిపెట్టేయడం, నేను తప్పు చేశాను బాబోయ్ అని అతను ఒప్పుకోవడం కూడా జరుగుతుంది. దేవుని చిత్తమనికి విధేయులమై ఆయన పనిని కొనసాగించడం ద్వారా మనం ఏం జయించవచ్చు తెలుసండి, చింతను జయించవచ్చు. ఇప్పుడు మీకు 2 తీర్పులు చెప్పాను. ఒకటి ఏంటంటే మనలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసి ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి బలహీనతను తీయడం, అది దేవునికి నచ్చే విషయం. రెండవది సాత్వికమైన మనసుతో దేవునికి ఇష్టమైన తీర్పు. సాత్వికమైనటువంటి మనసులో మనకు రేపు ఈ తప్పు జరగకూడదు, మనం ఈ తప్పు ద్వారా రేపు ప్రాబ్లంలో ఇరుక్కోకూడదు అని మనకెందుకులే అని వదిలేయకుండా మనకి కావలసిన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఆత్మీయులు అనేటువంటి వారిని సరిదిద్దడం దేవునికి ఇష్టమైనటువంటి తీర్పు. అంటే బాబు ఈ తప్పు నువ్వు చేయకూడదు, ముందు ఒక్కడిగా చెప్పు, తర్వాత నలుగురితో చెప్పించు, తర్వాత వదిలివేసి కొంతకాలం అతను ఆలోచించుకుంటాడు, తర్వాత ప్రార్థన చేయడం. ఇటువంటి తీర్పులు దేవునికి ఇష్టమైనటువంటి తీర్పులటండి. అయితే దేవుని తీర్పు, మనుషుని తీర్పు, ఈ విధమైనటువంటి తీర్పులన్నీ కూడా మనం గ్రహించుకుని మనల్లో మనం
చక్కని మార్పు కలిగినటువంటి జీవితం జీవించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. చివరిగా కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగైపోతుంది అంటండి. అసలు మనకు వచ్చే సమస్యే, మనకు వచ్చేటువంటి కష్టాలే ఈ కళ్ళు వల్లండి. ఈ కన్ను చూసింది మనసు కావాలంటది, ఈ కన్ను చూసింది మనసు వదిలేయనంటది, ఈ కన్ను చూసింది అక్కడ నడిచే అంటది, ఈ కన్ను చూసింది రమ్యముగా అనిపిస్తుంది. అలనాడు ఆదాము అవ్వ కూడా రమ్యమైనదియు కన్నులకు మంచిదియు అనిపించి వెంటనే వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఇరుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుందంటండి. మనల్ని మనం సరి చేసుకోవాలంటే మనల్ని మనం గ్రిప్లో ఉంచుకోవాలి, మన కన్నుల్ని స్వాధీనం చేసుకోవాలి. అంతేకాదు రోమీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించుటలోను ఇన్ని విధాలుగా మనం పనిచేయాలండి. బోధించేవాడు, ఇంకోటి ఏంటంటే అన్నారు, హెచ్చరించేవాడు, పంచిపెట్టేవాడు, పై విచారణ చేయవాడు, కరుణించేవాడు. ఇన్ని విధాలుగా మనం చేస్తూ దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ మనము కూడా మంచి తీర్పు ఆయన వచ్చినప్పుడు తీర్చడానికి, ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉండడానికి మనం మంచి మనసు కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామం పేరట హెచ్చరిస్తున్నాను. వందనాలండి.